యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నాయనా బైబిల్ స్టడీలోను ఆత్మకూటంలోను 2వ తిమోతి పుస్తకాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించి నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. వాక్యము నీది, మేము నీ పిల్లలు నాయనా. దయచేత, కనికరము చేత, కృప చేతనే నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ దర్శిస్తూ మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ సత్యవాక్యపు వెలుగులో నుండి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా నీ రాజ్యం కొరకు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలన్నీ మీరు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా ప్రభు మాట్లాడుతున్న యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. రైట్. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి 2వ తిమోతి పుస్తకాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. దేవుని ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయము. ఈ దినాన మనం 15వ వచనాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఆ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ఎదుట యోగ్యునిగాను దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చాలు. చూడండి నాన్న, మనందరం కూడా తిమోతి పుస్తకంలో ఒక దైవజనుడు ఎలాంటి సేవ చేయాలి, ఎలాగూ నడిపించబడాలి అనే విషయాలు మనందరం వచనం వెంబడి వచనం నేర్చుకుంటున్నాము. ఈ 15వ వచనం మొత్తం కూడా ముగింపు మాట మనం తీసుకొని ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 15వ వచనంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆ చివరి మాట. మనం చదువుకున్నప్పుడు నిన్ను నీవే దేవుని ఎదుట నిన్ను నీవే కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చూడండి, ఈ మాట చాలా విలువైంది. ఇప్పుడు దేవుని ఎదుట కనపరుచుకోవడానికి నిన్ను నీవే జాగ్రత్త పరుచుకొనుమో అనే మాట దగ్గరికి వచ్చేపాటికి, ఇప్పుడు తిమోతికి పౌలు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఈ 15వ వచనంలో ఏమున్నాయి అని ఆలోచించాలి. నాన్న, ఈ ఫ్యాన్ తగ్గించు, ఇదా అవతలతో తగ్గించు, కొంచెం బియ్యమని వస్తుంది సౌండ్, అది కూడా తగ్గించు నాన్న, ఒకటి తగ్గించు. రైట్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మనందరం కూడా ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసేటప్పుడు ఒక వచనం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏ విషయాలు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధులు మనతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ఆ మాటల యొక్క విలువ అర్థం కాకపోతే వాక్యం విన్న తర్వాత మనలను మనమే మోసపరుచుకునే పరిస్థితుల్లోకి వస్తాం. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా దేవుని మాటను అర్థం చేసుకోండి. ఒక 15వ వచనం యొక్క మూలాధారం ఏంటి అనేది మనం తెలియకపోతే, గ్రహించకపోతే
మనలను మనమే మోసపరుచుకునేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మన మీద ఉంటాయి. అందుకనే ఒక వచనాన్ని సంపూర్ణంగా నేర్చుకునేటప్పుడు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆ వచనంలో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా మనం ఏ వచనాల మీద ఆధారపడి ఉంది, ఏ వచనాలు విలువైనవి, ఏ ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఆలోచించాలి. మనమేదో జనరల్గా వచనం తర్వాత వచనం చదువుకుంటూ వెళ్ళడం వలన ఉపయోగం ఉండదు. కానీ ఆ వచనం వెనక దేవుని ఆత్మ యొక్క ఆలోచనలోకి వెళ్ళాలి. అక్కడ అక్షరం ఉంటుంది, అక్షరం వెనక ఆత్మ యొక్క నడిపింపులోకి మనం వెళ్ళాలి. చాలామంది జీవితాల్లో అక్షరాన్ని చదువుకుంటూ వెళుతూ ప్రయాణం చేస్తూ నేను బైబిల్ని కంప్లీట్ చేశాను అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాస్తవానికి అది కాదు. ఒక వచనం ముందు వెనక పరిశుద్ధాత్ముడు అక్కడ టెక్స్టులో ఏ కంటెంట్ గురించి మాట్లాడుతున్నాడు అనేది మనందరం కూడా పరిశీలనగా చూడాలి. దైవజనుడికి సంఘానికి తేడా ఏంటంటే, దైవజనుడు ఎప్పుడు కూడా ఉపదేశంలో ఉన్నటువంటి ఆ కంటెంట్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉద్దేశం కానివ్వండి, ఆత్మ యొక్క నడిపింపు కానివ్వండి, ఆ విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది జీవితంలో అక్షరాన్ని చదివిన తర్వాత దాని వెనక ఉన్న ఆత్మ యొక్క నడిపింపును మనం ఎరగకపోతే అదే అక్షరం ద్వారా మనము నశించిపోయి పాతాళానికి వెళ్ళేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. చూడండి, ఎప్పుడు కూడా ఆత్మ చేత మాత్రమే శరీరాన్ని చంపగలుగుతావు. చూడండి, ఒక వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో నమ్మకత్వం అనేది చాలా రుజువుగా నిలబడవలసిన అవసరత ఉంటుంది. ఇప్పుడు చూడండి, అవ్వ ఆదాములు ఎన్నో సంవత్సరాలుగా దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నారు కదా. కానీ ఒక్క ఆజ్ఞ దగ్గరికి వచ్చేపాటికి వాళ్ళ యొక్క విశ్వాసం పరీక్షకు నిలబడినప్పుడు వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు ఒక్క మాట మాట్లాడితే అది ఆజ్ఞగా ఉంటుంది అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో చాలామంది పిట్ట కథలు చదివినట్టు చదువుకుంటూ వెళ్ళడం వలన ఏ ఉపయోగం ఉండదు. నాకు ఈ 15వ వచనం చదువుతున్నప్పుడు ఇది ఒక పెద్ద ఆజ్ఞ, దీనిని ఒక్క సెకండు కూడా దైవజనులు అనబడిన వాళ్ళు మర్చిపోవడానికి వీలు లేనటువంటి వాక్యం అని అనిపించింది. నా మాట మరలా జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు అనేవాళ్ళు ఒక్క సెకండ్ కూడా ఈ మాటను మర్చిపోకుండా ఈ మాటలో ఉన్నటువంటి జీవితాన్ని ఖచ్చితంగా మనము ప్రతి సెకండు జ్ఞాపకం చేసుకొని నడిపించబడాలి. అంటే అర్థం ఏంటంటే, ఇది మనకివ్వబడిన ఒక ఆజ్ఞ లాంటిది. ఆజ్ఞ లాంటిది కాదులేండి, ఆజ్ఞ అనాలి. ఎందుకొరకంటే ఒక నియమంలో దైవజనుడు సేవ చేస్తున్నప్పుడు ఆ నియమం యొక్క క్రమాన్ని దాటినప్పుడు అది అక్రమంగా మార్చబడుతుంది. గమనించారా? ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచేటప్పుడు ఆజ్ఞ దగ్గరికి వచ్చినప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయాడు. ఇప్పుడు గమనించండి, ఆజ్ఞను అతిక్రమించడం అనే దగ్గరికి వచ్చేపాటికి పరీక్షకు నిలబడాలి అనే సత్యాన్ని మనం ఇక్కడ చూడాలి. ఈ రోజుల్లో వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది పరీక్షకు నిలబడిన తర్వాత రుజువుగా మనం యోగ్యులం అవుతాము అనే సంగతి ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. ఇక్కడ 15వ వచనం ప్రారంభం చూడండి, ఒకసారి ఆ మాట నేను చదివిస్తాను. చదువునానా?
దేవుని ఎదుట యోగ్యునిగాను. ఇప్పుడు చూడండి, దేవుని ఎదుట ప్లస్ యోగ్యునిగాను. చూడండి, ఒక వ్యక్తి యోగ్యుడని ఎప్పుడు పిలువబడతాడు? ఎబెనెజరయ్య, ఒక వ్యక్తి యోగ్యుడు, అతడు అర్హత కలిగిన వాడు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? ఇప్పుడు చూడండి, పిల్లలు ఉన్నారు, అతడు 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్మీడియట్కి యోగ్యుడు అని అంటాం. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా, అర్హత రావాలి కదా, అప్పుడు కదా ఇంటర్మీడియట్ చదవటానికి యోగ్యుడు అవుతాడు. అవునా కాదా? ఇప్పుడు వివాహ వయసు రావాలి, వచ్చినప్పుడు కదా వివాహం చేసుకోవాలి. అలాగే ఇంట్లో పురుషుడు బలవంతుడు అవ్వాలి, అప్పుడు కదా అతడు పనిచేసి కష్టపడి కుటుంబాన్ని పోషించాలి. అన్నిటికీ ఒక పరీక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు తిమోతికి పౌలు ఏం చెప్తున్నట్టు? 15వ వచనం అంతా తిమోతి కొరకు మాత్రమే మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. తిమోతిని ఏమని చెప్తున్నాడంటే, నీవు అన్ని విషయాల్లో దేవుని ఎదుట నువ్వు యోగ్యుడుగా నిలబడడానికి జాగ్రత్త పడు. చూసారా, జాగ్రత్త పడు అనేది లైఫ్ లాంగ్ నీ ప్రతి జీవితంలో, అంటే మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియల్లో కానీ, అన్నిటిలో నీవు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒక దైవజనుడికి అపోస్తలుడైన పౌలు ఏ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడో మనందరం చూడాలి. చూడండి, యోగ్యుడుగా అంటే అర్థం ఏంటంటే, యోగ్యతను దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు చూడండి, తిమోతికి ఒక యోగ్యత కావాలి అని దేవుడు నిర్ణయించాడు. ఎందుకు తిమోతి జాగ్రత్త పడాలి? ఎందుకు తిమోతి విషయంలో పౌలు దేవుని ఎదుట నిన్ను నువ్వు జాగ్రత్త పడు అని ఎందుకు చెప్పాడు అంటే, యోగ్యత కావాలి. మొట్టమొదట దైవజనుడికి సంఘంలో యోగ్యత కావాలి, అర్హత కావాలి. యోగ్యత లేకుండా అతడు దేవుని ఎదుట సేవ చెయ్యలేడు. చూడండి, దేవుని ఎదుట అని ప్రారంభించి యోగ్యతను గురించి మాట్లాడాడు. అంటే ఇక్కడ మనుషులతో కానీ, లోకంతో కానీ మొట్టమొదట దైవజనుడికి సంబంధాలు ఉండకూడదు. గుర్తుపట్టారా? సేవ చేస్తున్నటువంటి ఒక దైవజనుడికి ఇక వేరెవరితోనూ యోగ్యుడవు అని అనిపించుకోవలసిన పని లేదు. అంటే మనుషులు నువ్వు పాస్టర్ గారివి, లేకపోతే నువ్వు యోగ్యుడివి అని ఒక జనుడు గురించి ఎవ్వరూ కూడా ఏ మనుషులు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? దేవుని ఎదుట ఒక దైవజనుడు యోగ్యుడుగా ఎన్నిక చేయబడాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి తిమోతి విశ్వాస విషయంలో, దేవుని పరిశుద్ధుల్ని వెంబడించేటువంటి విషయంలో అతడు చాలాసార్లు పరీక్షకు గురైపోయి ఎదిగినటువంటి వ్యక్తే. కానీ సేవ జరిగేటప్పుడు సేవలో అంతరంగంలో, అంటే సేవా పరిచర్యలో బహిరంగంగా కలిగేటువంటి శ్రమల విషయంలోనూ, సంఘము లోపల జరిగేటువంటి దుర్బోధల విషయంలోనూ దేవుని ఎదుట దైవజనుడైనటువంటి తిమోతి ఎలాగుండాలో దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, సంఘము వెలుపల శ్రమలు ఉన్నాయి, సంఘము లోపల దుర్బోధకులు ఉన్నారు. మనం 14వ వచనం మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళదాం. ఒకసారి 14వ వచనం కూడా చదువునానా?
వినువారిని చెరుపుటకే గాని వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ఇప్పుడు చూడండి, వాదనలు పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు. ఇప్పుడు చూడండి, ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. ఇప్పుడు చూడండి, పౌలు తిమోతికి 3 అనుభవాలు నేర్పుతున్నాడు. సంఘము లోపల ఉన్నటువంటి దుర్బోధలను జయించాలంటే తిమోతికి 14వ వచనంలో 3 అంశాలు నేర్పాడు. 15వ వచనంలో కూడా 3 అంశాలు ఉన్నాయి. చాలా శ్రేష్టమైన సంగతులండి. ఇక్కడ నుంచి 14వ వచనం నుండి చాలా విలువైంది. ఒక దైవజనుడు సేవ చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి యోగ్యతను కలిగిన వాడిగా సేవ చేయాలో పరిశుద్ధ జీవగ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల ద్వారా దేవుని ఆత్మ మాట్లాడుతున్నటువంటి సంగతుల్ని మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ ఏమని చెప్తున్నాడు తిమోతికి? సంఘము బహిరంగంగా సంఘము వెలుపల శ్రమలు ఉన్నాయి. సంఘము లోపల శ్రమ కలిగినప్పుడు ఒకటి, దైవజనుడు దేవుని ఎదుట అతను ఉన్నాడని ముందుగా గుర్తుపట్టాలి. రెండవది, అతడు పరిశుద్ధుల ద్వారా ఉపదేశం పొందినటువంటి సంగతులు తను జ్ఞాపకం చేసుకోవాలి, అది ఇతరులకు కూడా జ్ఞాపకం చేయాలి. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం ఏంటి? మనం చూస్తే ఆజ్ఞాపించి హెచ్చరించాలి. అంటే తను కానీ సంఘానికి కానీ పరిశుద్ధులు ఏ సంగతులైతే బోధించారో అవి మాత్రమే ఖచ్చితంగా ఆజ్ఞాపించి ఖండించి బుద్ధి చెప్పాలి. గమనించారా నాన్న? ఈ 3 కార్యాలు 14వ వచనంలో దైవజనుడు చెయ్యాలని చెప్పాడు. ఇప్పుడు 15వ వచనంలోకి ఇక్కడికి వచ్చేపాటికి మరొక 3 కార్యాలు తిమోతి పర్సనల్గా తన జీవితాన్ని పరీక్షించుకోమని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, 15వ వచనంలోకి వచ్చేపాటికి ఎంత చక్కటి విషయాలు మాట్లాడుతున్నాడంటే, ఒక దైవజనుడంట దేవుని ఎదుట యోగ్యుడుగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే యోగ్యుడా కాదా అనే విషయాలు దైవజనుడే తన్ను తాను పరీక్షించుకోవాలట. అందుకొరకు తన్ను తాను జాగ్రత్త పడాలి అని రాశాడండి. ఇక్కడ మనకి రాసినటువంటి తెలుగు భాషలో అతడు దేవుని ఎదుట జాగ్రత్త పడాలి అని రాసింది కదా, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినప్పుడు డూ యువర్ బెస్ట్ అని రాశాడు. డూ యువర్ బెస్ట్ అంటానికును జాగ్రత్త అంటానికి చాలా తేడా ఉంది. డూ యువర్ బెస్ట్ అంటే నిన్ను నువ్వు దేవుని యొక్క చిత్తం ప్రకారంగా నడిపించబడ్డానికి నీ శాయశక్తుల, నీ కష్టం, నీ కృషి, నీ బలము, నీ తెలివితేటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు అన్నీ కూడా సమకూర్చి అవన్నీ కూడా నువ్వు దేనికి వాడాలంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా బ్రతకడానికి నిన్ను నువ్వే కష్టపడి సిద్ధపడాలి అని చెబుతున్నటువంటి మాట చూడండి. డూ యువర్ బెస్ట్. ఇంకా వాడుక భాష బైబిల్లో చూడండి, వాడుక భాష బైబిల్లో నేను ఆ మాట మీకు చదువుతాను. మీకు చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను చదువుతున్నాను చూడండి. 15వ వచనం, 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనం. నీవైతే యోగ్యుడిగా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సత్యవాక్కు సరిగా ప్రయోగించువాడిగా. చూసారా, సత్యవాక్యాన్ని అంట ప్రయోగించాలంట. ప్రయోగించడం అంటే ఏంటి? దేర్ వాజ్ ఏ గుడ్ రిజల్ట్. అంటే సత్యవాక్యం చెప్పడం ద్వారా ముగింపులో ఒక మంచి రిజల్ట్ వస్తుందట. దేవునికి మహిమ కలుగునుగాక.
అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ వాక్యాన్నే ఒక వ్యక్తి కానీ సంఘం కానీ అనుసరించి నడిచినప్పుడు దాని అంతిమ రిజల్ట్ ఎలాగుంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ప్రయోగించేవాడిగాను నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకోవడానికి ఆసక్తితో కృషి చేయి. ఇది తెలుగు భాష వాడుక భాష బైబిల్లో రాయబడిన మాట. గమనించారా? దేవునికి నిన్ను నీవు దేవునికి కనపరుచుకోవడానికి ఆసక్తితో కృషి చేయాలంట. ఇక్కడ మనకు తెలుగు బైబిల్లో ఏమనుంది? ఆ దేవుని ఎదుట నిన్ను నువ్వు కనపరుచుకోవడానికి జాగ్రత్త పడు అని ఉంది. ఇక్కడ ఏమనుంది? నువ్వు కృషి చేయి, కష్టపడు. అందుకొరకు నువ్వు ఆల్ ఎఫర్ట్ అంతా కూడా, అంటే నీ కలిగిన ఎఫర్ట్ అంతా కూడా దేవుని వాక్యం మీదనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రతి ప్రయత్నం, అన్ని ప్రయత్నాలు నీకు దేవుని మీదే ఉండాలి. అంటే నీ బలం కానివ్వండి, నీ మాటలు కానివ్వండి, నీ తెలివి కానివ్వండి, నీ ప్రవర్తన కానివ్వండి, నీ క్రియలు కానివ్వండి, నీ జీవితం కానివ్వండి, ఏది చూసినా అదంతా కూడా సమకూర్చి దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు నడిపించబడాలి. అందుకు నువ్వు కష్టపడాలి. అందుకు నువ్వు నీ కలిగినవన్నీ కూడా ఉపయోగించాలి. నీకు ఇవ్వబడిన పరిశుద్ధుల ద్వారా నీకు ఇవ్వబడిన ఉపదేశం, సత్యవాక్యము నువ్వు ప్రయోగించాలి. చూసారండి? ఇప్పుడు గనక వాడుక భాష గనక బైబిల్ గనక చదవకపోతే మనకి ఈ విషయం కొద్దిగా అర్థం కావాలంటే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఏమనుంది? డూ యువర్ బెస్ట్. నీకు అన్నిటికంటే ఉత్తమమైంది నువ్వు చెయ్యి, నువ్వు కష్టపడు, దాని కొరకు నువ్వు కష్టపడు. ఇప్పుడు దైవజనుడు దేని కొరకు కష్టపడాలంట? దేవుని ఎదుట యోగ్యుడుగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత వండర్ఫుల్ అండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పౌలు మనుషుల ఎదుట యోగ్యుడిగా ఉండమని అన్నాడండి అంటే రాయపు గారు, మనుషుల ఎదుట యోగ్యుడిగా ఉండయ్యా, మనుషులు మెచ్చుకునే విధంగా ఉండమని అన్నాడా? అనలా. ఏమన్నాడు? దేవుని ఎదుట. ఇప్పుడు చూడండి, దేవుని ఎదుట అనే మాటకి మన జీవితానికి సంబంధం ఏంటి? అమ్మా జాగ్రత్తగా వినాలి. దేవుని ఎదుట అంటానికి మన జీవితానికి సంబంధం ఏమిటి అని అంటున్నా నేను. దేవుని ఎదుట అంటే అర్థం ఏంటి? చూడండి, దేవుని ఎదుట అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో క్రియేట్ చేశాడో, సృష్టించాడో దాని మూలం దగ్గరికి వెళ్ళాడండి పౌలు. అంటే పరిశుద్ధ ఆత్ముడు దేవునితో, అంటే దేవుని ఎదుట నువ్వు యోగ్యుడు అవ్వాలి అనంటే నీ పుట్టుక యొక్క సంకల్పంలో దేవుడు ఏది ఆలోచించి నిన్ను ఈ లోకానికి పంపించాడో దాని కొరకు నీ బలము, నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ ఆస్తి, నీ కలిగినవి అన్నీ కూడా ఖర్చు అవ్వాలి, కష్టపడాలి, కృషి చేయాలి. దానికి సంబంధించిన దాని కొరకు నిన్ను నువ్వు ప్రయాసపడాలి. అంటే ప్రతి ప్రయత్నంలో దేవుని యొక్క సంకల్పం ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి? తిమోతికి ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, తిమోతి సంఘము లోపల దుర్బోధకులు బయలుదేరారు. వాళ్ళు ఎలాగున్నారంటే ఉట్టి మాటలు మాట్లాడుతూ, ఉట్టి మాటలకు విభేదాలు పెట్టుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ, తగాదలాడుకుంటూ, వాళ్ళు విశ్వాసము నుండి, పరిశుద్ధత నుండి అపవిత్రత చేత నాశనమయ్యే విధంగా వాళ్ళు కొరికెడి పుండ్లు పాకినట్లు, ఒక క్యాన్సర్ పాకినట్టు పాకుతుందట. అంటే సంఘానికి ఎంత భయంకరమైన శ్రమ అంటే, ఆ ఒట్టి మాటలంట నాశనం, అంటే చెరిపేయును అంటే నాశనం చెయ్యును అని రాశాడు. గమనించారా నాన్న? ఈ విషయాలు మనం ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో
మనం 14వ వచనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఈరోజు మరలా ఆ ఉపదేశాన్ని విని ఈ 15వ వచనం కూడా మరలా ఒకసారి వింటే మీకు చక్కగా ఆ ప్రతి వచనం వెనక ఉన్న దేవుని ఉద్దేశాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎందుకు తిమోతిని దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండాలని చెప్తున్నాడు? వాట్ ఈస్ ద రీజన్? ఆలోచించండి ఒకసారి. నేను గ్రహించినటువంటి సత్యం ఏంటంటే, ఆల్రెడీ సంఘము వెలుపల అంటే సంఘానికి బయట శ్రమలు ఉన్నాయి. నీరో చక్రవర్తి కాలంలో సంఘం మీదకి శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులు అనబడిన వాళ్ళని చంపడం కానీ జైల్లో వేయటం కానీ జరుగుతున్న పరిస్థితులు. ఇప్పుడు చూడండి, అలాంటి దినాలు జరుగుతున్నప్పుడు దైవజనుడు సేవ చేయడానికి నిలబడినప్పుడు అతనికి ఏ విషయాలు చెప్పి పౌలు బలపరుస్తున్నాడు అనే విషయాలు మనం ఇక్కడ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాం, చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే సంఘము లోపల కూడా శ్రమ ఉంది. ఇప్పుడు దీన్ని జయించడానికి తిమోతికి చెప్పేటువంటి విషయాలు ఏంటంటే, దేవుని ఎదుట నిన్ను నీవు జాగ్రత్తగా యోగ్యుడుగా అర్హుడుగా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకు ఒకసారి ఆలోచించండి. ఎందుకు అనంటే, శ్రమలలో తిమోతి వెనకడుగు వేయకూడదు. శ్రమలలో అంటే సంఘము వెలుపల శ్రమ ఉంది, సంఘము లోపల చెరిపే వాళ్ళు ఉన్నారు, సంఘము లోపల విశ్వాసం నుండి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా మోసపరిచే వాళ్ళు ఉన్నారు సంఘం లోపల. ఈ పరిస్థితుల్లో తిమోతి భయపడకుండా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని లాస్ట్ సెక్షన్లో నేను చదివించాను, పౌలుకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో. ఈ సంఘములో తోడేళ్ళు అనేవాళ్ళు ఎలా వచ్చి కనికరించకుండా ఎవరెవరిని ఈడ్చికెళ్ళి మోసం చేస్తారో మనం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో 30-31 వచనాలు చదివాము. అదొకసారి మళ్ళొకసారి జ్ఞాపకం చేయనానా? ఆ వాక్యాలు ఒకసారి చదువునానా? కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కొంచెం 29 కూడా చదువునానా? నేను వెళ్ళిపోయిన తరువాత. ఇప్పుడు చూడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 29 నుంచి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు. చూడండి, క్రూరమైన తోడేళ్ళు అంటే జంతువులు కాదండి. ఆ ప్లేస్లో పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, తోడేళ్ళు అంటే తోడేళ్ళని కాదు, దుర్బోధకులను తోడేళ్లతో పోల్చింది వాక్యం. వాళ్ళు ఎక్కడ ఉంటారంట? సంఘము లోపలే ఉంటారు, సంఘం బయట కాదు. కంటిన్యూ చేయనా? నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైనటువంటి తోడేళ్ళు మీలో అంటే సంఘములో ప్రవేశించునని నాకు తెలియను. అంటే పౌలుకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? సంఘము లోపల పరిశుద్ధులైన దైవజనులు కొంచెం పక్కకి తప్పుకుంటే సంఘము లోపలికి ఎవరెవరు వస్తారో తెలుసు. ఎవరెవరు సంఘము లోపల దుర్బోధకులు తోడేళ్ల వలె ఎవరెవరిని పట్టుకుంటారో తెలుసు. ఈ తోడేళ్ళంటే ఎవరో తెలుసండి? దేవుని ఎదుట యోగ్యులుగా ఉండకుండా మనుషుల ఎదుట యోగ్యులుగా ఉంటారు. అంటే అర్థం ఏంటో తెలిసినా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దైవజనుడు ఉన్నాడు సంఘములో. దైవజనుడికి చాలా రకాల శ్రమలు ఉంటాయండి, చాలా రకాల శ్రమలు ఉంటాయి దైవజనుడికి. ఎన్ని రకాల శ్రమలు ఉంటాయి చెప్పండి? తన వ్యక్తిగత జీవితంలో శోధనలు ఉంటాయి, సంఘములో విశ్వాసుల ద్వారా కలిగే శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అలాగే శరీరంలో అనారోగ్యాలను బట్టి, వ్యాధులను బట్టి, బలహీనులైనటువంటి వారిని బట్టి, తిరుగుబాటు చేసే వారిని బట్టి, దేవుని యొక్క వాక్యానికి లోబడని వారిని బట్టి ఎన్నో రకాల పరిస్థితుల్లో దైవజనుడు శ్రమల గుండా బాధపడుతూ నడిపించబడతా ఉంటాడు. అంతేకాకుండా మాట వినేవాళ్ళు కొంతమంది, విననోళ్ళు కొంతమంది, తన సంఘములో తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకునేవాళ్ళు కొంతమంది,
చూసారా, దేవుని అధికారానికి లోబడకుండా తన సొంత ఆలోచన, వాక్యాన్ని పక్కన పెట్టి సొంత ఆలోచన చేత నడిపించబడే పరిస్థితులు చాలా రకాలుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, దైవజనుడి కనుక సంఘము లోపల వచ్చే శ్రమలకి ఎలా నిలబడాలో తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే రాజీ పడతారు. ఇప్పుడు సంఘ విశ్వాసులతో ఎందుకు గోల, వాళ్ళు ఎట్టుంటే నాకెందుకు, వాళ్ళు బంగారం ఉంచుకుంటే నాకెందుకు, బంగారం దిగేసుకుంటే నాకెందుకు అని గనక రాజీ పడి వాక్యం ప్రకటించాడు అనుకోండి, రాజీ పడి వాళ్ళతో సమస్యలు ఎందుకు, వాళ్ళు గుడికి రావడం మానేస్తారు. ఇప్పుడు మన మందిరానికి వచ్చి మానేసే వాళ్ళంతా పరిస్థితి ఏంటి, ఎవరి మట్టుకు వాళ్ళే ఎలా అయితే చాలా కష్టమని వాక్యాన్ని అనుసరించి నడవటానికి వెనకడుగు వేసి వాళ్ళ సొంత నీతి ద్వారా ఒక పక్క ఉపదేశం బాగుంది అందుకని మీ సంఘానికి వస్తున్నామని చెప్పి ఈ రోజున ఉపదేశం వినపడుతున్నా ఇంట్లో నుంచి బయటికి అడుగు కూడా బయట పెట్టకుండా కూర్చొని దాక్కుంటున్నారండి. ఎందుకంటే వాక్యపు వెలుగులో మన బతుకంతా బట్టబయలవుతుంది. అందుకనే దైవజనుడు భయపడకుండా, మొహమాటం లేకుండా సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. గమనించారా? అందుకనే ఈ బాధలన్నీ ఎందుకు, ఎవడెక్కడ చేస్తే నాకెందుకు అని చెప్పి మనుషులను సంతోష పెట్టడానికి ఏం చేస్తాడంటే మనుషులతో తీయటి మాటలు చెప్పి వాళ్ళకి అనుకూలంగా నడుచుకుంటాడు. పండగలు చేస్తాడు, పుట్టినరోజులు చేస్తాడు, ఏండి చక్కగా ఫోటోలు వీడియోలు, ఏండి అసలు మీరిచ్చిన డబ్బులన్నిటితో పెద్ద హాస్పిటల్ కట్టి మా నాన్నగారి పేరు పెడతా హాస్పిటల్కి, రాయప్ప హాస్పిటల్స్ ఫ్రీ అని పెడతా. ఇప్పుడు రాయప్ప ఫ్రెండ్స్ అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అన్నాను అనుకోండి, చూసారా రాయప్ప పలుకుబడి ఎంత గొప్పగా ఘనంగా ఎంచుతున్నానో. ఎవరి డబ్బులతో అండి, ఎవరిచ్చిన కానుకలతో? చూసారా, సంఘ పిల్లలు తిని తినక ఎండల్లో వానల్లో కష్టపడి వాళ్ళిచ్చే డబ్బులు పెట్టి ఎవరి పేరు మీద పెడుతున్నాను ఏంటి, బాగుందా? యశోదా హాస్పిటల్ అని పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? సూపర్. చూసారా, ఒక వాల్యూ అంటే మహిమ ఘనత దేవునికి చెందకుండా. ఇప్పుడు చూడండి, మీకు పని చేయుటకు శక్తినిచ్చువాడని నేనే అని రాశాడు, మీ నరములు కండరములకు బలమునిచ్చువాడని నేనే. ఇప్పుడు చూడండి, దేవుడిచ్చిన బలము చేత నువ్వు కష్టపడి సంపాదించి మహిమని ఎవరికి ఇస్తున్నావు? నీ తల్లికి, నీ తండ్రికి, నీ కుటుంబానికి, నీ ఇంటి పేరుకి, నీ కులానికి, నీ మతానికి, నీ కలిగిన వాటికి విలువను ఘనతను ఇస్తున్నాం. చూసారండి, గుర్తుపెట్టారా? క్రైస్తవుడికి కులాలు లేవు, క్రైస్తవుడికి బ్యాండ్ మేళాలు లేవు. చూసారండి, క్రైస్తవుడు అయిన తర్వాత మరలా నీకు ఇంటి పేరు అనేది ఎక్కడ ఘనతకు గొప్పకు తీసుకొని రాకూడదో. పునరుద్ధానంలో లేపబడే వాళ్ళు ఘనహీనమైందిగా వెత్తబడాలి. చూసారా, ఈ రోజున ఎబినేజర్ వాళ్ళ తల్లిగారు మంచి కలెక్టర్ అనుకోండి అండి, 10 కోట్లు సంపాదించి చచ్చిపోయింది అనుకోండి, దినం ఎట చేస్తావు? 10 కోట్లకు తగ్గట్టుగా ఆమె సంపాదించిన సంపాదనకు తగ్గట్టుగా చేస్తావా? ఎవరు లేని అనాథలాగా చేస్తావా? చూసారా, దీన్నే సిన్ అంటారు, తెలుసా మీకు? ఇప్పుడు నేను 15వ వచనం చదివినప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు. ఏమన్నానంటే ఇది ఒక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? దైవజనుడికి ఆజ్ఞ ఏంటి? తిమోతి, మొట్టమొదట దేవుని ఎదుట నిన్ను నువ్వు యోగ్యునిగా చేసుకో, ఇది ఆజ్ఞ. ఇందుకొరకు నువ్వేం చేయాలి తెలిసిన? జాగ్రత్త. దేవుని ఎదుట నిన్ను కనపరుచుకోవడానికి జాగ్రత్త అంటే అర్థం ఏంటి
అంటే నీ ఎఫర్ట్ అంతా కూడా దాన్ని ఏమంటాం, నీ ప్రతి ప్రయత్నం అంతా కూడా, అంటే నీ బలం అవ్వచ్చు, నీ జ్ఞానం అవ్వచ్చు, నీ తెలివితేటలు అవ్వచ్చు, నీ సంపద అవ్వచ్చు, నీ ఆస్తి అవ్వచ్చు, నీ నడక అవ్వచ్చు, నీ ప్రవర్తనంతో అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి దానిని బట్టి జరిగే నీ ప్రయత్నాలన్నిటికీ కారణం ఏంటంటే దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా నిలబడాలి. అందుకొరకు నిన్ను నువ్వు జాగ్రత్త పడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక దైవజనుడికే అంత క్రమశిక్షణ ఉంటే మరి సంఘం పరిస్థితి ఏంటి? సంఘాన్ని నడిపించే దైవజనుడికి ఆ జీవితం అయితే, ఇప్పుడు పౌలులో ఉన్న జీవితం తిమోతికి నేర్పిస్తున్నాడు, అవునా కాదా? ఇప్పుడు పౌలు ఏమన్నాడు, నేను దేవుని ఎదుట ఎలాగున్నానో మీరు నాలాగా మీరు ఉండాలి అన్నాడా లేదా? అంటే ఇప్పుడు సంఘం ఎట్ట ఉండాలి? ఇప్పుడు సంఘము కూడా వాళ్ళ బలం కానివ్వండి, వాళ్ళ తెలివితేటలు కానివ్వండి, వాళ్ళ ఆస్తి కానివ్వండి, వాళ్ళకు కలిగినవన్నీ కూడా ప్రతి ప్రయత్నంలో దేవుని చేత అంగీకరించబడే జీవితం చేయాలి. కొట్టు చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇది కొత్త నిబంధన పరిచర్య దైవజనుడికే కాదండి. కొత్త నిబంధనలో సంఘమైనా దైవజనుడైనా ఇద్దరికీ ఒకటే ట్రీట్మెంట్, ఒకటే జీవితం. సంఘానికి ఒక జీవితం, దైవజనుడికి ఒక జీవితం కాదు. ఈరోజు రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజున ఒక దైవజనుడిగా నేను అడుగుతున్నాను, అయ్యా నీ బలాన్ని ఒకసారి పరీక్షించు. దేనికి ఉపయోగిస్తున్నావు? భక్తిహీనులు మాట వినటానికా? భక్తిహీనుల ఆలోచన నెరవేర్చడానికా నీ బలం, నీ తెలివితేటలు, నీ ఉద్దేశాలు? లేకపోతే శరీర సంబంధమైన తల్లిదండ్రులు, బంధుమిత్రులను సంతోషపెట్టడానికా? నీ భార్యని, నీ బిడ్డలను సంతోషపెట్టడానికా నువ్వు బ్రతికేది? ఆలోచించు. పరిశుద్ధుల్ని విడిచిపెట్టి, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టి, నీతిమంతుల ఉపదేశాన్ని పక్కన పెట్టి, దుర్బోధకులను అనుసరించి నడుస్తూ, మరి దేవుడు ఒక దైవజనుడు ఎలాగుండాలో లేఖనాలు చెప్తున్నప్పుడు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నీ తల్లిదండ్రుల కోసం, భార్య కోసం, బిడ్డల కోసం. ఇప్పుడు నీ భార్య పరిశుద్ధుల యొక్క స్వరాన్ని వినదో, పరిశుద్ధుల యొక్క క్రమంలో పెరగదు, వాక్యానుసారంగా పెరగదండి. ఇప్పుడు నీ బతుకేంటో తెలిసిన, నీ భార్య చెప్పినట్టు వింటున్నావు. దేవుడేమంటున్నాడు తెలిసిన, బాబు నీ బలము, నీ ప్రతి ప్రయత్నం అంతా కూడా, నీ ప్రతి ప్రయత్నంలో నీ బలము, నీ తెలివితేటలు, నీ కలిగినవన్నీ కూడా దేవుని ఎదుట యోగ్యుడిగా నువ్వు ఉండాలి. దేవుడు నీకు సర్టిఫై చేయాలి. యోగ్యుడు అని ఎప్పుడు అంటారు చెప్పండి నానా? బ్లెస్ అమ్మా. యోగ్యుడు అని ఎప్పుడు అంటాడు? ఎప్పుడు అంటారు? చింతలి ఎప్పుడు అంటారు యోగ్యులని? ఒక వ్యక్తిని యోగ్యుడని ఎప్పుడు అంటారు? ఇసాక్, నిన్ను యోగ్యుడని నేను అనాలి. ఎప్పుడు అనాలి? నేను నిన్ను పరీక్షించినప్పుడు అనగలుగుతా. బాయ్, ఈ బిడ్డను నేను పరీక్షించాను, పరిశోధించాను కనుక ఇతడు నమ్మకస్తుడు అని, యోగ్యుడు, అర్హుడు అని దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటాడు. అంటే తిమోతికి ఇప్పుడు ఏం చెప్తున్నాడు పౌలు అంటే, బాబు నిన్ను మనుషులు వచ్చి పొగడాల్సిన అవసరంలా, నీకు శ్రమ ఉంటే సంఘాన్ని వదిలిపెట్టి నువ్వేం పారిపోక్కర్లా. దేవుని ఎదుట సేవ జరుగుతుంది, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు సంఘంలో దుర్బోధకులు ఉన్నారని దేవునికి తెలుసు. నువ్వు మాత్రం ధైర్యంగా నిలబడి మొట్టమొదట దేవుని ఎదుట నువ్వు యోగ్యుడు అనిపించుకో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి అనంటే, దేవుడు గనుక ఒకసారి నువ్వు యోగ్యుడు అని దేవుడు గనుక సర్టిఫై చేస్తే, ఇక ప్రపంచంలో ఎవడైనా నిన్ను కాదు ఇతను యోగ్యుడు కాదని ఎవడైనా నీ మీద నేరారోపణ మోపగలడా? ఎమినేజర్ మోపగలడా నీ మీద? అంటే ఎలాంటి యోగ్యతను గురించి పౌలు దైవజనుడైన తిమోతికి చెప్తున్నాడు చెప్పండి. ఇప్పుడు నేను మీ అందరిని కూడా బతిలాడి చెప్పేది ఒకటే, దైవజనుడు అలాగ నడుస్తున్నప్పుడు దైవజనుడు యొక్క విశ్వాసాన్ని, మీకు బోధిస్తున్న దైవజనుడు యొక్క చదవండి ఆ వాక్యాన్ని కూడా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదవండానా?
హెబ్రీ పత్రిక, మీకు దేవుని వాక్యము బోధించి మీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని. అయ్యా మీరెప్పుడు మీకేం జ్ఞాపకం ఉండాలి? ఇప్పుడు పౌలు 14వ వచనంలో చెప్పాడుగా, నీకు మేమేం బోధించామో దాన్ని మరలా జ్ఞాపకం చేసుకో అని చెప్పాడుగా. ఇప్పుడు పరిశుద్ధులు నీకే ఉపదేశం చేశారో జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు నాన్న. మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. గమనించారా? వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఎవరిని అనుసరించాలి మీరు? ఇప్పుడు దైవజనుడు ఎవరిని ఎలా అనుసరించాలి? దేవుని ఎదుట యోగ్యుడిగా సేవ చేయాలి. అంటే సంఘము లోపల సంఘము వెలుపల శ్రమ కలిగినప్పుడు దేని గురించి భయపడకుండా ధైర్యం తెచ్చుకొని మొట్టమొదట దైవజనుడు పరిశుద్ధులు ఏ ఉపదేశం చేశారో, దైవజనులు అపోస్తులు సంఘాలకి ఏ వాక్యం చెప్పారో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకి ఆజ్ఞాపించి ఖండించి బుద్ధి చెబుతూ అతడు దైవజనుడు తన్ను తాను దేవుని ఎదుట యథార్థవంతుడిగా యోగ్యుడిగా నిరూపించబడాలి, పరీక్షించబడి నిలబడాలి. ఇప్పుడు చూడండి, నాకు అనిపించింది ఈ మాట విన్నప్పుడు, దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండి తీరాలి. నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో. నీ ప్రతి ఆ ప్రయత్నాలన్నిటిలో కూడా దేవుని చిత్తం చేయడానికి, నిన్ను నువ్వు యోగ్యునిగా దేవుని ఎదుట నిలబడడానికి కష్టపడి అన్నప్పుడు నాకు అనిపించింది, ఒక పెద్ద పండగ చేసుకుంటే సంతోషం తీరదేమో అనిపిస్తుంది. నాకు గొప్ప ఉల్లాసం కలిగిందండి. నేను ఈ మాటను ధ్యానం చేస్తున్నప్పుడు నా ప్రాణానికి ఒక గొప్ప సంతోషం కలిగింది. దేవుని ఎదుట నేను ఆనందించాను. ఇక ప్రపంచంలో దేవుడు గినక యోగ్యుడని సర్టిఫై చేస్తే ఎవడు అడ్డం పడి పాపి అంటాడు చెప్పండి? గమనించారా? యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు యోబు పాపి అని ఎవడా నిరూపణ చేయగలడా? దేవుడు తలుపేస్తే మరలా తెరవగలిగినోడు ఎవడన్నా ఉన్నాడా? దేవుడు తలుపు మూస్తే తలుపు తెరిస్తే ఎవడైనా మూయగలిగిన వాడు ఉన్నాడా? ఇప్పుడు చూడండి, తిమోతికి ఎంత ధైర్యాన్ని నూరిపోస్తున్నాడో చూడండి. ఎంత గొప్ప ధైర్యాన్ని నూరిపోసాడో చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక మనిషి, ఒక దైవజనుడు కనుక దేవుని చేత యోగ్యుడు అనిపించుకుంటే ప్రపంచంలో సంఘము లోపల సంఘము వెలుపల ఎలాంటి శత్రువు వచ్చి పడినా ఈ యోగ్యుడైనటువంటి దైవజనుడు ద్వారా దేవుడు సంఘాన్ని కాపాడుకుంటాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. సంఘాన్ని కాపాడుకుంటాడు. గుర్తుపట్టాడండి? నిజంగా నాకైతే ఈ వచనం 15వ వచనం చదువుకున్నప్పుడు నాకు గొప్ప పండగ చేసుకున్నంత. ఇప్పుడు చిన్నప్పుడు పండగ చేసుకుంటే కొత్త బట్టలు, ఇంట్లో పప్పలు, అరిసెలు, చుట్టాలు, బంధువులు, ఊరు మొత్తం కళకళలాడుతూ ఉంటుంది చూసా. నాకు పండగ చేసుకున్నంత ఆనందం వచ్చిందండి. ఈ 15వ వచనం చదివినప్పుడు పౌలు చెప్పిన మాటను బట్టి దేవుని ఎదుట యోగ్యుడు అవ్వాలి, సిగ్గుపడనక్కర్లేని పనివాడు అవ్వాలని నా మనసుకు గొప్ప ఉల్లాసం కలిగిందండి, సంతోషం కలిగింది. ఎందుకో తెలిసిన, దేవుడి కనుక ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేస్తే ఇక ఈ లోకంలో పాపం ముట్టదండి అతన్ని. అందుకనే దేవుని కుమారులను పాపం ముట్టదని రాశాడు. ఎక్కడది? 1 యోహాను పత్రికలు అనుకుంటే చూడండి నాన్న, 5:17లోనే ఎక్కడ ఉంటుంది చూడండి. దేవుని ప్రజలను, దేవుని బిడ్డను అపవాది ముట్టదని రాయబడి ఉంటుంది చూడండి. 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఎక్కడో 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును, చూడండి, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. ఇంకా పాపం ఆ వ్యక్తిని ముట్టదండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు తిమోతికి సంఘము వెలుపల సంఘము లోపల శత్రు దాడులు ఉన్నప్పుడు ఒక దైవజనుడు ఏ జీవితం చేయాలని చెప్తున్నాడో చూడండి.
దేవుని ఎదుట యోగ్యుడు అవ్వాలంట. ఏమండి, అర్థమైందా లేదా? ఇప్పుడు ఇంత ఫ్లడ్ వచ్చి ఇంత జరుగుతుంది కదా, పెద్ద పెద్ద కార్పొరేట్ సేవకులందరినీ విశ్వాసులు ప్రశ్నించి అడుగుతున్నారు యూట్యూబ్లో. ఏమని అడుగుతున్నారు? సతీష్ బాబు గారు, ఇంత మరి ఇంత ఫ్లడ్ వచ్చి ఇన్ని లక్షల మంది నష్టపోతున్నారు, విజయవాడలో కూడా మీ సంఘం పెట్టారు కదా, అనేక మంది ప్రజలు వరదలు వచ్చి నష్టపోయారు కదా, కనీసం మీరు వచ్చి బిడ్డలను పలకరించారా అని అడుగుతున్నారండి యూట్యూబ్లో. ఏమండి, దేవుడు చెప్తున్నాడండి. ఆయన చెప్పే మాటలు ఎవడంటాడు? సంఘంలో తోడేళ్ళు వస్తాయని చెప్పారు. అక్కడ ఎవరెవరిని కనికరించరంట? ఆ మాట కూడా చదువునానా? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ఇప్పుడు చూడండి, వాళ్ళు మందని కనికరించరు. మంద అంటే ఎవరు? సంఘాన్ని కనికరించరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని. చూడండి, సంఘములో శిష్యులు తయారవుతుంటే శిష్యులను కూడా మోసపరిచి దుర్బోధ చేత ఎత్తుకెళ్ళిపోతారంటండి. సంఘంలో ఉన్న దుర్బోధకులు వాళ్ళనే తోడేళ్ళు అన్నాడండి. ఇప్పుడు అర్థమైందండి? దుర్బోధకులు అంటే ఎవరు? తోడేళ్ళు. ఎత్తుకెళ్ళిపోతారట. గమనించారా? అందుకనే ఒక దైవజనుడు దేవుని ఎదుట యోగ్యుడు అనిపించుకుంటే అతడు ఇక ఎన్నడూ ఏ పరిస్థితులకి భయపడడో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం 3 అనుభవాలు ఉన్నాయండి. దైవజనుడికి 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా దేవుని ఎదుట యోగ్యుడు అనిపించుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి, ఇక్కడ ఈ వచనాల్లో మనకు అర్థమవుతున్నటువంటి 15వ వచనంలో మనకు అర్థమయ్యేటువంటి విషయాలు మనం ఒకసారి జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. చూడండి అన్న, నేను 3 విషయాలు చెప్తాను. అందులో ఈ వచనంలో 15వ వచనంలో ఉన్న వచనాన్ని మనం చూసినప్పుడు 3 విషయాలు మనకి అర్థమవుతాయి. ఒకటి, తన వ్యక్తిగత క్యారెక్టర్ కాపాడుకోవాలి. ఇది అతి ప్రాముఖ్యమైనది. ఎవరి ఎదుట? మనుషుల ఎదుట, దేవుని ఎదుట? దేవుని ఎదుట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. అంటే సంఘము వెలుపల, సంఘము లోపల మరి యుద్ధాలు, పోరాటాలు, దుర్బోధల చేత ఏర్పరచబడిన శిష్యులను కూడా మోసం చేసి ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళ మధ్యలో దైవజనుడు మంచి క్యారెక్టర్ కలిగిన వాడిగా ఉండాలి. అంటే దేవుని ఎదుట యోగ్యుడిగా జీవించాలి. నెంబర్ 1. నెంబర్ 2, భయము లేని వాడై కష్టపడి ప్రయాసపడేవాడై ఉండాలి. ఏం లేనివాడై ఉండాలి? భయపడకూడదు. సంఘము లోపల, సంఘము వెలుపల శత్రు శ్రమలు ఉన్నప్పుడు భయం లేకుండా సేవను విడిచిపెట్టి వెళ్లకుండా ధైర్యంగా నిలబడి కష్టపడాలి. గమనించారా? కష్టపడే స్వభావాన్ని కలిగి ఉండాలి. 3వది, దేవుని యొక్క వాక్యము సరిగా అక్కడ మాట చదువునానా? 15వ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాడిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఇప్పుడు చూడండి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా. నా దగ్గర పుట్టినోట్లు ఏమనుంది? సరిగా విభజించువానిగాను. సరిగా విభజించడం అంటే ఏంటి? ఎబినేజర్ అయ్యా, సరిగా విభజించడం అంటే ఏంటి? అక్కడ విభజించడం అంటే అర్థం ఏంటంటే ముక్కలు చేయటం అని అర్థం. విడగొట్టేయాలి. దానికే దైవజనుడు ఉపదేశంలో ఉన్న సత్యాన్ని దేవుని ఆత్మ ఏ కోణంలో అయితే చెప్తుందో ఆ ప్రకారంగా విడదీసి చూపించాలి. ఇప్పుడు మనం వచ్చిన ఎందుకు ధ్యానం చేసుకుంటున్నాం? ఎందుకు ధ్యానం చేస్తున్నాం? కారణం ఏంటంటే
ఆ వచనంలో దేవుని ఆత్మ ఏ సందర్భంలో ఏ విషయాలు ఎవరికి బోధిస్తున్నాడు అనే విషయం అక్కడ కట్ చేసి ఆ వచనంలో ఉన్న సందర్భం ముందు వెనక ఆ టెక్స్ట్లో ఉన్న ఆ దేవుని యొక్క సంకల్పం మొత్తం ఏముందో చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఇప్పుడు గుర్తుపట్టారా? సరిగా విభజించాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గమనించారా? దేవుని వాక్యాన్ని సరిగా విభజించి చక్కగా అర్థమయ్యే విధంగా బోధించి వాళ్ళకి ముక్కలు ముక్కలుగా ప్రతి వాక్యాన్ని చక్కగా వెడగొట్టి దాని ఒక్కొక్క వచనం యొక్క భావాన్ని చూపించి నేర్పించాలి. ఈ 3 పనులు చేయాలి. ఎవరో? సేవకుడు, దైవజనుడు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో? సంఘము వెలుపల శ్రమ ఉన్నప్పుడు, సంఘము లోపల దుర్బోధకులు ఉన్నప్పుడు జీవించవలసినటువంటి జీవితం యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పంలో ఒక దైవజనుడు ఎలాంటి జీవితం చేయాలో స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందండి? మనందరం కూడా వచ్చిన వెంబడి వచ్చిన నేర్చుకోవడానికి గల కారణం ఏంటి? దా వాక్యాన్ని మనం సరిగా విభజించి బోధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎందుకు మనం దేవుని చేత యోగ్యులను అనిపించుకోవాలి? కారణం ఏంటి అంటే, దేవుడు ఒక్కడే నీ విశ్వాసాన్ని, నీ జీవితాన్ని, నీ బలాన్ని, నీ తెలివితేటల్ని, నీ కలిగినవన్నీ కూడా పరీక్షించగలిగి నిన్ను సర్టిఫై చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మన జీవితంలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ కూడా ఎరిగి ఉన్నవాడు దేవుడు ఒక్కడే. అందుకని పౌలు ఏమంటున్నాడంటే, బాబు అన్నీ తెలిసిన దేవునికి నిన్ను నువ్వు యోగ్యునిగా కనపరుచుకో, అందుకొరకు నువ్వు కష్టపడు, అందుకొరకు నువ్వు ప్రయాసపడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు చూడండి, ఇదే ప్రశ్న సంఘంలో మనల్ని అడిగితే మనం దేవుని ఎదుట నిలబడి, అయ్యా నా బలము, నా తెలివి, నా జ్ఞానం, నా ఆలోచనలు, నా ప్రవర్తన, నా క్రియలు నీ ఎదుట యోగ్యునిగా ఉండడానికే నేను కష్టపడుతున్నాను అని చెప్పగలరండి? ఎన్ని మాటలు లోకస్తులు మాట్లాడుతున్నాం, ఎన్ని మాటలు అవిశ్వాసపు మాటలు వింటున్నాం, ఎంతమంది భూ సంబంధమైన ఆలోచనలు చెప్పిన వారి మాటలు నడిపించబడుతున్నాం చెప్పండి. పౌలు ఇందాక హెబ్రీ పత్రికలో 13 చదువుకున్నట్టుగా, మీకు ఎవరైతే వాక్యం బోధిస్తున్నారో వాళ్ళ విశ్వాసాన్ని చూడండి, వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని చూడండి. వాళ్ళు ఫలాలంట, వాళ్ళ దగ్గర ఉన్నాయి ఫలాలు, దేవుడు కోరుకున్న ఫలాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి చూడండి. ఈ రోజున నీకు ఆలోచనకర్తలు ఎవరు చెప్పండి. ఇప్పుడు నీకు నీ పిల్లలకి ఒక శ్రమ వచ్చిందండి, నీకు శ్రమ వస్తే నీకు ఆలోచన ఎవరు చెప్పాలి? ఏమండి? 32:8 ఎక్కడది కీర్తనలో? మీకు ఆలోచన చెప్పి మీకు బోధించేదని అంటాడు. ఎక్కడది? 32:8 లేకపోతే 32:7 38:8 ఎక్కడో చూడు. 32 నీకు ఉపదేశము చేసేదను. రైట్. ఎన్నో వచ్చిన నాన్న? 32:8 రైట్. 32:8 చదువునానా? నీకు ఉపదేశము చేసేదను. నీకెవరు ఉపదేశం చేయాలి చెప్పండి? నువ్వు యోగ్యుడు అవ్వడానికి నీకు ఉపదేశం ఎవడు చేయాలి? నీకు ఉపదేశం దేవుడు అంటాడు, నేను చేస్తా. దేవుడు ఎలా చేస్తాడు? వాక్యమయ్యున్న దేవుడు. అంటే నీకు ఉపదేశంలో, వాక్యంలో దేవుడు నీకే విషయాలు చెప్పి బోధిస్తున్నాడో నువ్వు దాని కొరకు నీ జీవితం బతకాలి. ఏమండి? ఒక్కొక్కళ్ళు విశ్వాసం లేని భార్య మాట వింటారు, విశ్వాసం లేని తల్లిదండ్రుల మాట వింటారు, విశ్వాసం లేని భర్త మాట వింటారు. అవిశ్వాసుల యొక్క ఆలోచన ప్లాన్లన్నీ తీసుకొని, ఏమండి, మళ్ళీ సంఘంలో ఉన్నవాళ్ళే, ప్రతిరోజు వాక్యం వినేవాళ్ళే, ప్రతిరోజు మందిరానికి వెళ్ళేవాళ్ళే, కానీ వాళ్ళకి ఆలోచన కర్తలు ఎవరుంటారు అంటే, ఒకళ్ళకేం భార్య, ఒకళ్ళకేం భర్త, ఒకళ్ళకేమో ఎవరు పడితే వాళ్ళండి. ఏమండి? మనం ఏం చెప్తాం చెప్పండి?
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుచేత దేవుడు నీకు ఉపదేశం ద్వారా దేవుడు నీతో ఇప్పుడు నీ ఇంట్లో నీ జీవితం కానీ, నీ పిల్లల జీవితం కానీ, నీ భార్య జీవితం కానీ, మీ అందరి జీవితంలో ఎవరి ఆలోచన తీసుకొని నువ్వు నడిపించబడతా ఉన్నావో దేవుడు అడిగితే నువ్వేం లెక్క చెబుతావు? ఎవరు ఆలోచన తీసుకొని నడిపించబడ్డావు? ఈ రోజున సంఘానికి రావటం మానేసావు. ఎవరు ఆలోచన తీసుకొని నువ్వు మానేసావు? వాక్యానుసారమైందేనా? ఆలోచించండి. ఏమీ లేదండి. ఎంత ధైర్యం అంటే, అందుకనే తిమోతికి చెప్పాడు, బాబు నువ్వు ఎటు తిరిగినా, నీ పరిస్థితులు ఎన్నున్నా, నువ్వు మొట్టమొదట దేవుని ఎదుట యోగ్యుడిగా జీవించాలి. కారణం ఏంటో తెలిసిన, మనము దేవుని ఎదుట జీవించడానికి కారణం ఏంటంటే, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. చూడండి ఆ మాట రాయబడింది, చూడండి, చదవండి నాన్న. 2 కొరింథీ పుస్తకం 10వ అధ్యాయము 18వ వచనం చదవండి నాన్న. 2 కొరింథీ పుస్తకం 10వ అధ్యాయం 18వ వచనం చదువునానా. ప్రభువు మెచ్చుకొను వాడే యోగ్యుడు గాని. ఇప్పుడు చూడండి, ప్రభువు మెచ్చుకొను వాడు మాత్రమే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొను వాడు యోగ్యుడు కాడు. ఇప్పుడు చూడండి, నేను టాపు కాదు. నీ జీవితంలో వాక్యం చెప్పిన జీవితం ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకున్నట్లు లెక్క. వాక్యం కోరుకునేది ఒకటి, నువ్వు బతికేది ఒకటైతే నిన్ను నువ్వే మెచ్చుకుంటున్నావు. ఈ రోజుల్లో క్రైస్తవులు అనబడిన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, వాక్యంలో ఉన్న జీవితం బిడ్డల్లో ఉందా, భార్యలో ఉందా, భర్తలో ఉందా, తల్లిదండ్రుల్లో ఉందా అని చూసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి వాక్యానుసారమైన జీవితంతో పని లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, తన్ను తాను పొగుడుకుంటారంట, తన్ను తానే యోగ్యుడు అని చెప్పుకుంటాడంట, నాకు అన్నీ తెలుసు అంటాడు. అంతే. ఇక్కడ జీవగ్రంథం ఏమంటుందంటే, ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడవుతాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుడు నిన్ను ఎప్పుడు మెచ్చుకుంటాడు అంటే, దేవుడు కోరుకున్న వాక్యానుసారమైన జీవితం నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు మెచ్చుకుంటారు? తల్లిదండ్రుల మాట విని జీవించే వాడిని మాత్రమే బిడ్డల్ని తల్లిదండ్రులు మెచ్చుకుంటారు. ఇప్పుడు వాడు ఎన్ని చెప్పినా ఆ తల్లిదండ్రుల మాట వినకుండా వాడికి నచ్చింది చేస్తున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు మెచ్చుకుంటారండి పిల్లల్ని? మెచ్చుకుంటారండి రాయప్ప గారు? ఇప్పుడు ఆలోచించండి. మరి ఇప్పుడు దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ఇప్పుడు దైవజనుడు కానీ, సంఘము కానీ దేవుని చేత మరి నువ్వు సర్టిఫై చేయబడాలి, నువ్వు పరీక్షించబడాలి, దేవుడు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు ఈ అనుభవం లేకుండా నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? ఈ అనుభవం లేకుండా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఈ రోజున పిల్లలకి ఎంత జ్వరాలు వచ్చినా వచ్చి మందిరంలో కూర్చున్నారు చూసారా, ప్రభు మెచ్చుకుంటాడు మిమ్మల్ని. ఎన్ని వరదలు తుఫాన్లు వచ్చినా ఒంగోలు నుంచి ప్రయాణం చేసి వచ్చి శనివారం ఆదివారం కూర్చొని ఉపదేశం విని బలపడుతున్నాడు సార్, వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడండి. ఏమండి, అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయడం కాదు, అనుకూలంగా లేని పరిస్థితుల్లో. ఈరోజు కనుక అక్షయ్ కనుక మందిరానికి రాకపోతే, కనపడకపోతే ఉండేది యేసు రక్తమే జయం. నా హృదయంలో చూస్తున్నా, అసలు వత్తదా రాదా? ఎన్ని జ్వరాలు వచ్చినా, దేవుని సహవాసాన్ని, ఎన్ని పరిస్థితులు అడ్డం వచ్చినా మందిరంలోకి వెళ్ళి చచ్చిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుల సహవాసంలోకి వెళ్ళి జీవం పొందాలి. అర్థమైందండి? అఖిలకి గవదబెళ్ళు వచ్చింది, ఇంతలో ఉబ్బింది. మరి ఏం జరిగిందో ఏమో కానీ ప్రయాణంలో మరి అది ఏమైపోయిందో అర్థం కావట్లే. గాలి తగిలితే యాక్చువల్గా ఈ గవదబిళ్ళ గాలి తగిలితే సెల్లింగ్ పెరుగుతుంది వాస్తవానికి, తగిలితే. ట్రైన్లో వర్షంలో వచ్చిన దేవుని కృపను బట్టి అది అడ్రస్ లేదు, ఎటు పోయిందో కదమ్మా అఖిలమ్మా. దేవునికి మహిమ కలుగునగాక. అర్థమైందండి? భయపడతారా ఏంటి? విశ్వసించినోడికి మరణం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మా నిహాలయ్య జ్వరంలో ఇంట్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు, స్తోత్రం చెప్పడం మొదలుపెట్టాడు. చూసారా?
అంటే కొంచెంసేపు చెప్పి నిద్రపోయాడు అనుకో, అది వేరే విషయం. నిద్రపోయిన వెంటనే జ్వరం వచ్చి తొంగి చూసిందంట, లేచిపోయాడు గబగబా బెడ్ మీద నుంచి. అమ్మో జ్వరం వచ్చి తొంగి చూస్తుందా, లాభం లేదు, పద పద ఫెయితొమ్మిలోకి వెళ్ళిపోదాం అన్నాడు. అంతేనయ్యా? ఫెయితొమ్మిలోకి వచ్చి మందిరంలోకి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ స్నేహితుడితో కలిసి స్తోత్రాలు చెప్పాడు, పాటలు పాడుకున్నాడు. ఇద్దరు కలిసి పెన్ డ్రైవ్ పారేశారు. ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి ఆ పెన్ డ్రైవ్లో. మరి ఇద్దరు కలిసి ఇసురేసుకున్నారో కసిరేసుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి అందులో చాలా పరిశుద్ధులు, చాలా పాటలు, మెసేజ్లు, కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి. ఎప్పటి నుంచో దాచిపెట్టే ఒకే కాపీ ఉంది నా దగ్గర. ఒక కాపీ, 2 కాపీలు పోయినాయి అంతకుముందు. దానిలో ఒకటి బాగుట్టాడు, ఇంకోటి గత కాలంలో పోయింది ఎట్టాగో. ఒకటి మా కమ్మరిపాలెంలోనే పోయింది ఒక కాపీ మదిరిలో పోయింది. చివరి కాపీ అది నా దగ్గర ఒక్కటే ఉంది. మొత్తానికి వీళ్ళిద్దరు ఏం చేశారో తెలియదు, కానీ తెల్లారిపాటి కనపడతలేదు. పేపర్లో వేశారు, పెన్ డ్రైవ్ మాయమైపోయింది. అయ్యా అదన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి ఎంత చక్కటి నడకను. నిజంగా నేను ఇవాళ అయితే నాకు ఒక పండగలాగా ఉంది. నేను మీకు వాక్యం చెప్తున్నాను, కానీ నా గుండెల్లో ఒక పెద్ద పండగ చేసుకున్నట్టుగా ఆనందం పొంగి పొర్లుతుంది. ఎందుకంటే దేవుని ఎదుట ఒక దైవజనుడు యోగ్యుడిగా అనిపించుకుంటే చాలండి, అతని సేవలో జరిగే పరిస్థితులన్నీ దేవుడు చూసుకుంటూ మొదలు పెడతాడు. చూడండి, ఆ రోజుల్లో సంఘం వెలుపల శ్రమ ఉంది, సంఘం లోపల దుర్బోధకులు తోడేళ్ళు వల్లే శిష్యులను సైతం మోసం చేసి ఈడ్చుకెళ్ళిపోతున్నారు బయటికి. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు దేవుని ఎదుట యోగ్యుడిగా జీవించాలని ఎంత చక్కటి ఉపదేశం చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు చదువుకున్నాం కదా, ప్రభు ఎదుట 16 అక్కడ చదువునానా? ప్రభు మెచ్చుకునే వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. తన్ను తానే మెచ్చుకునేటువంటి వాడు యోగ్యుడు అసలు కానే కాదు. మీలో యోగ్యుడు అవ్వాలంటే ఎన్నో విభేదాలు, సమస్యలు వస్తాయని చెప్పాడు దేవుడు. గమనించారండి? మరొక మాటను చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నాను అని ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? ఇప్పుడు చూడండి, నేను మనుషుల దయను చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? ఇప్పుడు ఆలోచించారా? పౌలు ఏ జీవితం చేశాడు చెప్పండి? పౌలు మనుషుల్ని సంతోష పెట్టడానికి బతకలా. ఇప్పుడు పౌలు దేని కొరకు బ్రతుకుతున్నాడు? దేవుని సంతోష పెట్టడానికి బ్రతుకుతున్నాడు. ఇప్పుడు చూడండి, అంటే దేవుని చేత పౌలు యోగ్యుడు అనిపించుకోవడానికే కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. తన జీవితం మొత్తం ప్రతి ప్రయత్నాలన్నీ కూడా దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండడానికే బ్రతికాడు. కంటిన్యూ చేయనా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే, ఇప్పటికీ నేను మనుషులను గనక సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. అసలు నేను క్రీస్తు యొక్క దాసుడినే కాకపోదును, కాకయే పోదును. గుర్తుపట్టారా? కంటిన్యూ చేయి. సహోదరులారా నేను ప్రకటించిన సువార్త. ఇప్పుడు చూసారా? సహోదరులారంటే ఎవరు? సంఘానికి చెప్తున్నాడు తిమోతి. పౌలు ఏమని చెప్తున్నాడు? నేను మనుషులను సంతోషపెట్టడానికి నేను బ్రతకలేదు, నా జీవితం మొత్తం దేవుని సంతోషపెట్టడానికే నేను బ్రతికా. నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, సువార్తలో మనుషుల యోచన ప్రకారం కలిగింది కాదు. మీకు తెలియచెప్పుచున్నాను, నేను మీకు తెలియజెప్తున్నాను, మనుషుని వలన దానిని నేను పొందలేదు గాని నాకెవడును దాన్ని బోధింపలేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రతి దైవజనుడి కానీ లేకపోతే సంఘానికి కానీ క్రీస్తు నీకు బయలుపరచబడకపోతే నువ్వు పోయి దుర్బోధనలో ఉంటావు, నువ్వు పోయి
సంఘం గనుక ఆసియా సంఘం అంతా పౌలును విడిచిపెట్టి పారిపోయినట్టుగా పరిశుద్ధులను విడిచిపెట్టి నువ్వు పోయి ఎక్కడుంటావు తెలిసిన తోడేళ్ల వలె మిమ్మల్ని మోసగించి అపోస్తులు సంఘానికి బోధించని దుర్బోధలు బోధించి ఏమండి పండగలు పుట్టినరోజులు పెళ్లి రోజు ఏమంటే ఉద్యోగస్తుడు సేవకుడు అవుతాడండి ఎక్కడన్నా? ఉద్యోగం చేసేవాడు సేవకుడు అవుతాడండి బైబిల్ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఏమండి డేరాలు గుట్టి ఉద్యోగం చేసి కష్టపడి నీ జీతంతో సేవ చేస్తాడు ఎవడన్నా? ఎక్కడన్నా బైబిల్లో ఉందండి? పౌలు అంట కష్టపడి పనిచేసి సేవ చేశాడంట. ఏంటి ఎంతకాలం చేశాడు? మీరు నాలాగా చెయ్యకూడదని పౌలు చెప్పాడు. మీరు నాలాగా చేయాలని నా విషయాలు మీకు రాయట్లేదు, కానీ మీరు ఖచ్చితంగా ఆ సువార్తను ప్రకటించేవాడు సువార్త వల్లనే బ్రతకాలని రాశాడు. ఇది నాకు ప్రభు బోధించాడని చెప్పాడు. అండి ఉద్యోగస్తుల్ని వెంబడించి భక్తి చేసే భక్తి పరులు గొల్లపూడిలో ఎక్కువైపోయారండి. మహామేధావులు వీళ్ళు. ఏమండి ఒక దైవజనుడు ఎలా బతకాలో పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నా కూడా నమ్మేవాళ్ళు ఎవరు లేరండి, విశ్వసించేవాళ్ళు ఎవరు లేరు. గమనించారా? కాబట్టి మనం చూడండి నాన్న, మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒక్కటి చదివి ముగించుకుందాం. ఇంకా సువార్తను మాకు అప్పగించుటకు, ఇప్పుడు చూడండి, సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. చూడండి, సువార్తలో ఏముంది? మనుషులను సంతోషపెట్టే జీవితం సువార్తలో లేదు. సువార్తలో ఏముంది? దేవుని ఎదుట యోగ్యులుగా తీర్చబడే జీవితం చేయాలని సువార్త ప్రకటించింది. ఆ సువార్తను పౌలు అనుసరించాడు. అదే సువార్తను తిమోతికి దేవుడు నేర్పాడు. ఇప్పుడు తెస్సలోని సంఘానికి పౌలు రాసేది అదే. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని, సువార్తను మాకు అప్పగించడానికి మేము యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. దేవుని వలన ఎంచబడ్డారట. మనుషులను సంతోషపెట్టు వారము కాక. చూసారా? వెంటనే ఏమాట చెప్తున్నాడు? మనుషుల సంతోషం దేవుని ఎదుట యోగ్యత. చూసారా? ఒకదానికి ఒకటి ఆపోజిట్గా పనిచేస్తుంది. ఒక వ్యక్తి, ఒక దైవజనుడు దేవుని ఎదుట యోగ్యుడు అవ్వకపోతే అతడు ఖచ్చితంగా మనుషులను సంతోషపెట్టేవాడు అవుతాడు. చూసారా? మన హృదయములను పరీక్షించు దేవునినే, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. దేవునికి మహిమ కలుగునగాక. అద్భుతమైన మాట. మన హృదయాలను పరీక్షించి పరిశోధించే దేవుని మాత్రమే ఘనపరచడానికి, మహిమపరచడానికి, ఆయన్ని మాత్రమే సంతోషపెట్టడానికి సువార్త సేవ చేశారంటండి. ఇప్పుడు చూడండి, దేవుని చేత యోగ్యులని అనిపించుకున్నారంటండి సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు తిమోతికి ఏం చెప్తున్నాడు? బాబు, నువ్వు దేవుని ఎదుట యోగ్యుడు అనిపించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, చూడండి, ఒక్క వచనం దగ్గర ఆగిపోతే ఎన్ని విషయాలు ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు చెప్పండి. పొరలుగా దాని యొక్క మర్మయుక్తమైన సంగతులన్నీ ఆత్మదేవుడు ఆ వచనం వెనక దాచిపెట్టిన సత్యాన్ని ముక్కలు ముక్కలుగా అది విభాగించబడి ఓపెన్ చేయబడి ప్రతి వాక్యం యొక్క భావాన్ని సంఘానికి, బిడ్డలకి చెప్పాలంటండి. సత్యవాక్యాన్ని సరిగా బోధించాలంటే. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు కనుక బైబిల్ చదివేటప్పుడు ఆ వాక్యం వెనక ఆత్మ సంగతులు నువ్వు పరీక్షించగలుగుతావండి? ఆలోచించగలుగుతున్నారా? ఈ రోజున ఆలోచించి గ్రహించగలిగిన సంఘం దేవుని ఎదుట నిలబడుతుందండి. అలాంటి దైవజనులు ఎన్నడూ కూడా పడిపోరు. అలాంటి దేవుని ఎదుట యోగ్యులుగా అనిపించుకొని సాక్ష్యం పొందినటువంటి దైవజనులు మనుషులను సంతోషపెట్టే జీవితం వాళ్ళు చేయరు. ఈరోజు రాత్రి దేవుని ఎదుట దైవజనులకే అలాంటి జీవితం అవసరమైతే మరి ప్రభు ఎదుట నిలబడే సంఘం ఇంకెంత సంపూర్ణమైంది. కనుక ఈరోజు రాత్రి ఒక పరిశుద్ధుడు ఎలా జీవిస్తున్నాడో, ఒక సేవకుడు ఎలాంటి జీవితం చేసి సంఘం వెలుపల, సంఘం లోపల జరిగేటువంటి యుద్ధాల్లో ఎలా నిలబడి దేవుని చేత యోగ్యుడు అనిపించుకొని బతుకుతున్నాడో మనల్ని మనం పరీక్షించుకోవడానికి
పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే విశ్వాసమును మనకు అనుగ్రహించి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.